దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఆఖరిగా కొలస్సీ పత్రికలో ఆఖరి వచనం ధ్యానం చేస్తున్నాం. కృప మీకు తోడై ఉండును గాక అని అపోస్తలుడైన పౌలు సంఘాన్ని బ్లెస్ చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు రాసిన ప్రతి పత్రికలో కామన్గా ఉండే ఒక పదం ఏంటంటే ఆఖరిలో కృప మీకు తోడై ఉండును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప మీకు తోడై ఉండును గాక. మీరు రోమపత్రిక చదవండి, లేదా గలతీలు, ఎఫెసీలు, కొలస్సీలు, ఫిలిప్పీలు, ఇలా పౌలు గారు రాసిన ప్రతి పత్రికను మీరు చదవండి. చివరి బ్లెస్సింగ్స్ ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప మీకు తోడై ఉండును గాక. వాట్ ఈస్ కృప? అసలు కృప అంటే ఏంటి? అనేక సందర్భాల్లో మరి ఈ మాటను ధ్యానిస్తూనే ఉన్నాం. బట్ దేవుని కృప అంటే ఏంటి? నేను ఇలానే ఎప్పుడు అర్థం చేసుకుంటూ ఉంటాను. దేవుని కృప అంటే ఇన్విజిబుల్ గాడ్స్ హ్యాండ్, అదృశ్యమైన దేవుని హస్తం. మనకు ఒక పని చేయమని చెప్తాడు దేవుడు, మనకు ఒక బాధ్యతను అప్పగిస్తాడు, మనల్ని ఒక స్థానంలో పెడతాడు, మనల్ని ఒక స్థితిలోకి తీసుకెళ్తాడు. ఆ పని ఎలా చేయాలో మనకు తెలియదు, ఆ స్థానంలో ఎలా నిలబడాలో తెలియదు మనకి. బట్ ఆయనే అదృశ్యమైన ఒక హస్తముగా మన జీవితాల్లోకి వచ్చి ఆ పని చేయలాగిన బలపరుస్తాడు. అదే కృప. కృప అంటే ఏంటంటే మనం ఏదైతే పని చేయబడటానికి నియమించబడ్డామో, దావీదు రాజుగా పరిపాలించటానికి నియమించబడ్డాడు. ఏంటంటే అతని క్వాలిఫికేషన్ అంటే అతను అన్నల్లాగా కనీసం బలవంతుడు కాదు, కండలగలిగిన వ్యక్తి కూడా కాదు, సరే సౌలులాగా ఎత్తరి కాదు, సొలొమోన్ అంత జ్ఞానవంతుడు కాదు. మరి ఏంటయ్యా దావీదు బలం అంటే? దేవుడు ఎన్నుకున్నాడు, అదే అతని అర్హత. అతని మనస్సును చూసి దేవుడు ఎన్నుకున్నాడు. అయితే దావీదు, నువ్వు భయపడబాకు, ఐ హ్యావ్ ఎ గ్రేస్, శాశ్వతమైన కృపతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి దేవుడు ప్రామిస్ చేశాడు దావీదుకి. అది శాశ్వతమైన కృపనిచ్చాడంట దావీదుకి. సో రాజుగా పరిపాలించడానికి ఆ పనిని అప్పగించిన దేవుడే పరిపాలించటానికి ఆయన చెయ్యి కూడా ఇచ్చాడు. అది కృప. ఎంత వండర్ఫుల్ కదండి. సో ఇప్పుడు ఈ రోజున మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పొజిషన్లో ఉన్నారో, చదువుతున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, ఇంట్లో ఉన్నారు, ఇంట్లో ఏదో పనిని అప్పగించబడ్డారు, ఏదైతే మీ వల్ల కాటలేదో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. పనిని అప్పగించిన దేవుడు పనిని చేయటానికి కావలసిన చెయ్యి కూడా అందిస్తాడు. అదే కృప. దాంతోనే అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘాన్ని కానీ ఆయా సంఘాలు కానీ బ్లెస్ చేస్తున్నాడు. కృప మీకు తోడై ఉండును గాక అని. ఇప్పుడు అర్థమైందండి? కృప అంటే ఏంటంటే మనం ఏ పని అయితే చేయబడటానికి పిలువబడ్డామో ఆ పని చేయటానికి దేవుని హస్తమే కృప. హల్లెలూయా. అదే దావీదు ఒక ఇన్హెరిటెన్స్ లాగా, ఒక స్వాస్థ్యం లాగా అనేక సార్లు ఆయన జీవితాల్లో అనుభవిస్తూ వచ్చాడు. అపోస్తలుడు మరి గొప్ప దైవజనులైనటువంటి యేసన్న గారు ఈ పదాన్ని ఎక్కువగా వాడతారండి. ఆయన పాటలు మీరు గమనించండి. ప్రతి చోట కృపామయుడు అనే మొదటి పాట దగ్గర కావచ్చు, చివరి వరకు కూడా కృపలను తలంచొచ్చు అనే పాట కావచ్చు, కృపాసక్తి సంపూర్ణని కావచ్చు, ఇలా నీ కృప నిత్యముడుననే పాట కావచ్చు, ఇలా ఎక్కువగా ఆయన టేస్ట్ చేశాడనమాట. ఆ కృపని ఆయన అనుభవించారు. అందుకనే ఆ పాటలు ఎక్కువగా వింటూ ఉంటాం. కొంతమంది సాక్ష్యం కూడా చెప్తారనమాట. ఎవరైనా ఆ పాటను రాసిన కృపను గురించిన పాట, అది నేనే పాడతాను, అది ఎందుకంటే అది నా జీవితం అని చెప్పేసి. కనుక ఉదయకాల సమయంలో మీరు ఏ స్థితిలో అయితే ఉన్నారో ఆ స్థితిలో మిమ్మల్ని బలపరచడానికి ఒక హస్తం ఉంది, అదే దేవుని కృప అని మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ కృప సహాయాన్ని పొందుకుందాం. కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.